ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ కార్మికులు సమస్యలను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించేందుకు కృషి చేయడం జరుగుతుందని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ నగరంలోని వాటర్ వర్క్స్ కార్యాలయం ఎదుట కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు చేపట్టిన సమ్మె మంగళవారం నాటికి 2వ రోజుకు చేరుకుంది. కార్మికులు చేపట్టిన సమ్మె దీక్ష శిబిరానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కురసాల కన్నబాబు, మాజీ ఎంపీ వంగగీత, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేరుకుని సమ్మెలో ఉన్న కార్మికులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనం వచ్చే విధంగా వారి సమస్యలను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌడా మాజీ చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, వైకాపా నగర అధ్యక్షురాలు సుంకర ప్రసన్న, నాయకులు సుంకర విద్యాసాగర్, చక్రవర్తి, అజ్జు, కర్రె అనంతలక్ష్మి, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీర్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు బత్తుల శివశంకర్, సభ్యులు శంభు ప్రసాద్, తుమ్మలపల్లి శ్రీధర్, వీరభద్రారావు, సతీష్, సుబ్రహ్మణ్యం, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 2004-2005 వరకు చేసిన వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేస్తారని చెప్పేసి కూడా జీవోకి వెళ్ళటం, వెంటనే కూడా వాళ్ళందరూ కూడా పర్మనెంట్ అవడం మనం చూసాం. అదేవిధంగా చాలా మంది ఎవరైతే ఇలాగా అంటే ఉద్యోగ భరోసా లేకుండా పనిచేస్తున్న ఉన్నారో వాళ్ళందరినీ ఆప్ కాస్ట్ పెట్టి మిమ్మల్ని అందరూ కూడా కార్పొరేషన్ లో తీసుకొచ్చి ఆప్ కాస్ట్ లో తీసుకొచ్చి వాళ్ళు అంటే ప్రభుత్వ ఉద్యోగులు కాకపోయినప్పుడు ట్రెజరీ ద్వారానే వాళ్ళందరికీ కూడా జీతాలు వచ్చే కార్యక్రమాన్ని మన గతంలో మన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చేయడం జరిగింది. మున్సిపల్ కార్మికులకి, మున్సిపల్ ఉద్యోగులకు కానీ గతంలో మీ యొక్క కార్పొరేషన్ ద్వారా కానీ మీ యొక్క మున్సిపాలిటీ నుంచి కానీ జీతాలు ఇచ్చే కార్యక్రమం ఉండేది. కానీ సరిగ్గా డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు ఉన్నప్పుడు వాళ్ళకి ఇది చాలా ఇబ్బంది అవుతుంది, 3-4 నెలలు జీతాలు ఇవ్వలేకపోతున్నారని ఒక దృష్టితో ప్రభుత్వం వాళ్ళ యొక్క జీతాలు ఇచ్చేలాగా ఆ రోజు రాజశేఖర గారు చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి చేయడం జరిగింది. మినిమం 13,400 వస్తుందని అన్నారు, ఇప్పుడు చెప్పారు. అలా మినిమం వేసేస్తే 18,000 ఉండాలి, 18,000 పైవాటే మీకు ఉండాలి. కానీ ఒత్తిగా అంత తక్కువ ఉండడం నిజంగా శోచనీయం. ఏదైనప్పుడు కూడా మీరు రిప్రజెంటేషన్ మా ప్రెసిడెంట్ గారికి అనుభవానికి ఇస్తే మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లి దీని మీద స్పందించేలాగా మేము చర్యలు తీసుకుంటామని మీకు తెలియజేసుకుంటాం.